ఆడి ఎల్లంపల్లి సీను టికెట్ వచ్చిన రోజునే గోండామాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు. ఈ 4 అడుగులు ఉంటాడు. నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు చూడాలి, నన్ను చూడలేదు. నా ఎదురుకుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు. వాళ్ళ మైకులు టీవీలు రాగానే బయట ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలి లాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలు ఉంచుతారట. మా మెడలు ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా చెప్పు, ఎప్పుడు రమ్మంటావు? వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ ని తిడతాడు. లోకేష్ కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడు. హైదరాబాద్ లో వాళ్ళ కూతురు ఇంట్లో దాక్కున్నాడు. ఆడి ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడ ఏం పని? వాడు అక్కడ ఆడవలేక ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ల కాళ్ళు ఈళ్ల కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే గోండామాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం, వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు. నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు చూడాలి, నన్ను చూడలేదు. నా ఎదురుకుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు. వాళ్ళ మైకులు టీవీలు రాగానే బయట ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలి లాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలు ఉంచుతారట. మా మెడలు ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా చెప్పు, ఎప్పుడు రమ్మంటావు? ఉంచు, ఏం ఉంచుతావో. వీడి ఇక్కడ సావలేడు, లోకేష్ ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్ లో ఇట్లాగే ఆడి మంత్రిగా ఉండి కౌన్సిల్ జరుగుతా ఉంది, బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారు చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు. ఈడే వచ్చాడు, కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తాను అని చెప్పి ఫలితాలు వచ్చినాక ఫరార్. వీడి కోసం మా ఓళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడు అంటే హైదరాబాద్ లో వాళ్ళ కూతురు ఇంట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు రాలా. చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడిగే పెట్ల. ఆఖరికి ఆడ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు. అందరూ ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్నా నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్ లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ, వాకిలు ఇక్కడ, నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రస్తుతం మాట్లాడే విధంగా. నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా. ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా.